హైదరాబాద్ తెలంగాణ ప్రజలు భారతదేశంలో ఎక్కడైనా తిరగడం, ఉద్యోగాలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం వారి రాజ్యాంగబద్ధ హక్కు అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కుల రామమోహన్ రావు అన్నారు. దేశవ్యాప్తంగా ఇతర పార్టీల నాయకులు పోటీ చేయగలిగితే తెలుగు ప్రజలు ఇతర ప్రాంతాల్లో పోటీ చేయకూడదనే వాదన సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రజలను వాటిని మర్చిపోలేదన్నారు. జాతీయ భావాలతో ముందుకు సాగుతున్న పార్టీగా జనసేన పార్టీ నిలుస్తుందని, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిజాయితీ గల నాయకుడిగా ప్రజల ఆదరణ పొందుతారని అక్కుల రామ్మోహన్ రావు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి ఈ తెలంగాణ నిరుద్యోగ నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఏదైతే ఈ కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు రావద్దని చెప్పి మాట్లాడుతూ ఉన్నారో, మేము ఆ కాంగ్రెస్ నాయకుల్ని, బీఆర్ఎస్ నాయకుల్ని అందరిని అడుగుతా ఉన్నాం. మీరైతే కాంగ్రెస్ పార్టీ, మీ జాతీయ నాయకులు దేశమంతా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేయవచ్చా? అలాగే మీ బీఆర్ఎస్ నాయకులు జాతీయ పార్టీ అని ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి పార్టీ మీటింగ్లు పెట్టుకోవచ్చా? మీకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం ఏంటని మేము అడుగుతా ఉన్నాం. ఇటువంటి ఏర్పాటువాదులు వల్లే ప్రజలు విసిగిపోయి ఉన్నారు. రాష్ట్రం తెలంగాణ ఏర్పడింది అనే కానీ మాకు ఎక్కడ తెలంగాణ వల్ల మాకైతే ఉపయోగం లేదని ప్రజలకు అంటా ఉన్నారు. అది కేవలం కొంతమంది నాయకులకే తెలంగాణ ఏర్పాటు ఉపయోగం తప్పితే మాకు ఎటువంటి ఉపయోగం లేదు, మాకు ఉమ్మడి రాష్ట్రంలోనే బాగా ఉన్నామని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అది మీరు మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు భారతదేశం, అలాగే రాష్ట్రాలు, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇవాళ మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి 1990లో దేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పుడు మరి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసి బ్రహ్మాండంగా ప్రధానమంత్రిగా ఆయన ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందుండే విధంగా ఆనాడే ఆయన బీజం వేశారు పివి నరసింహారావు గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి చనిపోతే ఇదే కాంగ్రెస్ జాతీయ నాయకులు కనీసం ఢిల్లీలో ఆయన్ని సమాధి చేయడానికి కూడా ఇష్టపడకుండా మరి తెలంగాణ పంపించారు. మరి ఆ రోజు ఈ సోకాల నాయకులందరూ ఏమైపోయారని మేము అడుగుతా ఉన్నాం. మరి ఆ రోజు అవమానిస్తే మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఒక తెలంగాణ వాదిని, మరి ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తిని అవమానపరిస్తే ఈ సోకాల నాయకులందరూ ఆ రోజు ఏమైపోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.